దేవస్థానంలో ఉన్నాం కాబట్టి స్వామివారి యొక్క ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని కూడా ఆవాహన చేయాలి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అది కూడా చెప్పండి. ఇంద్రాయ సహస్రయుగ అగ్నిర్ విభ్రాష్టివదనః వాయుశ్వేతదిగద్రుగః సంవత్సరామిషో వర్ణైః నిత్యాస్తే రుద్రాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత స్థాపయామి పూజయామి. రుద్రాయ నమస్తామ్రాయ కరుణాయ నమః శృంగాయ నమః శబదయ నమః ఉగ్రాయ నమో అగ్రే వదాయ దూరే వదాయ నమో హంత్రే జహనీయతే నమః నమస్కారాయ నమః శంభవే నమః యోభవే నమః శంకరాయ నమః స్కరాయ నమః శివాయ శివధరాయ జాతవేదతే జాతవేదతే నమః సోమమనాది జతో నివహతి వేదః తలపరుదే దుర్గాయ విష్ణారామే వదంతం దుర్గాఖ్యతి స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్ సద్వాసనాశోభితం భోగింద్రా సమస్త సమన భూజంగులాదిష్కృతం సేవే శ్రీ గిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం సాంబ సమయవర భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంకెవరున్నారు? ఓం సీతారాముల వారు నిరంజన ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ జనకపుత్రీ చ విద్మహే రామపత్నీ చ ధీమహి సీతా ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సహస్రభనాయ ధీమహి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి సాంగసపరివార సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవత పరబ్రహ్మం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీ యొక్క ప్రతినిధిగా ఇక్కడ మనం గోమయంతో అలిగినట్టుగా భావన చేశాం. గోమయంతో అలిగితే దేవతలు వచ్చి కూర్చుంటారట. కిమికీటకాలు ఏమీ ఉండవన్నమాట. అదే గుర్రపేడలో కిమికీటకాలన్నీ ఉంటాయిట. మహాభారతం అనుశాసన పర్వంలో లక్ష్మీదేవి గోమాత దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చంచలాయే నమః చపలాయే నమః నువ్వు ఒక చోట ఉండవమ్మా అంటే కాదు నేను ఉంటాను అంటే గోమయంలో ఉండు అన్నారు. కాబట్టి మనం ఎంత మా పాలిష్రాలు వేసుకున్నా మార్బుల్స్ వేసుకున్నా పూజా కార్యక్రమంలో కాస్త గోమయం వేసినట్లయితే 33 కోట్ల దేవతలు వచ్చి కూర్చుంటారు. ఆ విధంగా గోమయంతో అలిగినట్టుగా భావన చేశాం, మంత్రం చెప్పాం, ముగ్గు పెట్టినట్టుగా నూతన వస్త్రాన్ని పట్టుకున్నాం, బియ్యాన్ని పట్టుకున్నాం. ఆ కలశంలో దేవతలని ఆవాహన చేశాం, ఇంకా చేయబోతూ ఉంటాం. మీరు నాకు ఫోన్ చేస్తే నేనే పలుకుతానా, ఈ గురువు గారు పలుకుతారా? అలాగే మనం ఏ దేవతని పూజిస్తున్నామో ఆ దేవతని మనం ఆవాహన చేసేటప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక కత్తి ఉంది, ఇలా కోసామనుకోండి రక్తం వస్తుంది. కానీ ప్రతి మనిషిలో వాటర్ ఉంటుంది కదా, ఆ విధంగానే దీనిలో నీళ్లు పోసాం. అవి సర్వతీర్థాలు, గంగాది సర్వతీర్థాలుగా ఆవాహన చేశాం. రూపాయి నాణ్యం, వక్క పలుకు, ఖర్జూరపుగాయ, పశువు కొమ్ము లోపల వేశాం. పంచపల్లవాలు అంటారు. మామే మరాజు, మామిడి, మేరి, మర్రి, రావి, చువి వాటికి సంబంధమైన పత్రములు, ఆకులు మంత్రపూర్వకంగా చెప్పాం. అదేవిధంగా పూర్వకాలంలో 1 ఎకరం పొలం ఉన్న 10 మంది సంతానం ఉన్న 1,00,000 రూపాయలు సంపాదించిన ఆనందంగా ఉండేవారు. జపం ప్రతిరోజు కనీసం 1,00,000 జపం చేసేవారు. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు నెలకి సంపాదిస్తున్నా కానీ 1,00,000 జపం చేయలేకపోతున్నా. మీరైనా అంతే, నేనైనా అంతే. ఎందుకని అంటే పక్కవారు చూసి మనం పరిగెడుతూ ఉన్నాం. అలా కాంపిటీషన్ పెట్టుకోకూడదు, ఉన్నదాంతో తృప్తి పొందాలి. ఆ విధంగా మనం ఇక్కడ మంత్రపూర్వకంగా దేవతలని ఆవాహన చేసేటువంటి ప్రక్రియలో పూర్వం ఇల్లు ఎలా ఉండేది, పెంకుటి ఇల్లు ఇలా ఉండేది, అదేవిధంగా పాక ఉండేది. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో కొత్త ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో కానీ లేకపోతే ఇంటికి ఎంట్రన్స్లో కానీ పైన పెంట హౌస్లో కానీ ఒక హట్టులాగా వేసుకోండి, గుడిసెలాగా, లేకపోతే ఒక పిరమిడ్ లాగా పెట్టుకోండి, మెడిటేషన్ చేయండి అంటున్నారు ఇప్పుడు. అంటే పూర్వకాలంలో బిందు అనేది పైన ఉండేది. అందువల్ల నెలకో 6 నెలలకో సంవత్సరానికో ఇప్పుడు అపార్ట్మెంట్ స్టైల్ వచ్చింది కాబట్టి అలాగా మనకి స్లాబ్ పడిపోతోంది.
పూర్వం ఇలా ఉండేది కాబట్టి లక్షల్లో జపం చేసేవారు, లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు, పిడికిలో భోజనం చేసేవారు, గడియల్లో నిద్రపోయేవారు. ఇప్పుడు ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, రేపటి గురించి ఆలోచన. అటువంటి దోషాలన్నీ తొలగాలి. మన పూర్వీకులు ఏ విధంగా అయితే ఆచరించారో 30 రోజులలో నెలలో 1-2 రోజులు ఆచరిస్తే చాలు. ఒక ఏకాదశి, పౌర్ణమి, వీకెండ్ నాడైనా సరే ఉదయం 4ంటికి నిద్ర లేవాలి. దానిని దేవతా స్నానము అంటారు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే మా కార్యక్రమాల్లో వేదము, పురాణము, మంత్రార్థము మీకు చెప్పామనుకోండి, 10 చెబితే కనీసం ఒకటైనా ఆచరిస్తారు అన్న ఉద్దేశంతో తప్ప వాక్యం గొప్పది తప్ప వక్తృత్వం గొప్పది కాదు. ఆ విధంగా మనం ఇక్కడ దేవతలను ఆవాహన చేస్తున్నాం. పూర్వకాలంలో ఇల్లు ఇలా ఉండేది కాబట్టి బిందువుగా మనం ఇక్కడ ఆవాహన చేస్తున్నామండి. మళ్ళీ మంత్రం చెబుతున్నారు, మీరు శ్రద్ధగా వినండి. 27 నక్షత్రాలలో కెప్టెన్ ఎవరు అంటే విశాఖ నక్షత్రం. ఈ రోజు విశాఖ నక్షత్రం. వారు అన్ని సరితూకంగా పెట్టుకున్నారు. పౌర్ణమి తిథి, పురుషోత్తమ మాసం. పౌర్ణమి తిథి ఎలా ఉంటుంది? చంద్రమా మనసో జాత, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనస్సంకల్ప శుద్ధి ఉంటే మీకు సిద్ధి కలగాలని ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ ఉన్నారు. ఓం దూరం అస్మచ్చత్రవాయంతు భేద తరింద్రాగ్ని కృతాంత్వద్విశాఖే తన్నో దేవా అనుమదంతు యజ్ఞం పశ్చాత్ పురస్తాదభయన్నాస్తు నక్షత్రానామధిపత్తి విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భువనస్య గోపౌ యశోశత్రో నభమాధమానో అవక్షదన్నుదతామరాదిం సన్నవింశతి నక్షత్రాధిష్టాన దేవత. ఓం ఆ కృష్ణే వర్తమానో నివేదనం నమస్కరించ నిరంజనేన విదానథైన దేవోజాత భువనాధిపష్కన్న అగ్నిందోతం మృణీమహే హోతారం విష్ణువేదసం హస్త యజ్ఞస్య రుక్తం కద్రుద్రాజ ప్రచేతసే భక్తమాయడప్యసే హోతే వసంతమగం హృదే అతిదేవత ప్రతిదేవత సహిత భగవతే సూర్యగ్రహాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాన్ గ్రహాత్ సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మనకి తమిళనాడు వాళ్ళు చూడండి, ఇంత హడావుడి పడరు. ఒక్క కలశంలోనే సర్వ దేవతలని ఆవాహన చేస్తారు. శతస్కోప్ పెట్టుకోండి, అలా చూస్తే హార్ట్ బీట్ ఉండాలి. ఇప్పుడు ఆక్యుపెంచర్ అంటున్నారు కదా, ఆ విధంగా అంగన్యాస కరన్యాసాలతో నిన్న వచ్చిన నీళ్లు వాడకూడదు. ఈ రోజు నిన్న పెట్టిన పువ్వులు ఫ్రిడ్జ్ లో ఈ రోజు పెట్టకూడదు. కానీ పట్టనే పాదమాచార. ఈ కలియుగంలో భాగ్యనగర పట్టణంలో ఉన్నప్పుడు సంకల్ప శుద్ధి ఉంది కాబట్టి ఆ రోజు నీళ్లు పారుతున్నప్పుడు ఆ గంగ నీరు తీసుకురావాలిట. ఆ రోజు పూసిన పుష్పం తేవాలిట. మనం తేలేకపోతున్నాం. అందువల్ల వ్రతం చెడినా ఫలితం కావాలి. కనుక భక్తిగా మనం స్వామి వారి యొక్క కుసుమాన్ని, ఈ యొక్క హృత్కమలం అంటారు, హృదయంలో ఉన్నటువంటి కమలాన్ని పుండరీకం అంటారు. దహరం పుండరీకం, తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందా? మీ స్వచ్ఛంగా ఉంటుంది. మీ మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టండి. మనకి గజేంద్ర మోక్షణంలో కూడా 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరగా స్వామివారి ముందు మనకి ఫోటోలో ఒక ఏనుగు తొండముతో ఆ పుండరీకాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. పృథుశక్తింగ జమాజలగ్రహముతో పెకేలు పోరాడి సంశిథిలంబైతన లాభు వైరి బలము చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాతంచు అవ్యధమై ఇట్లు పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఇలా అడ్డబొట్టు పెట్టినా నిలువు బొట్టు పెట్టినా ఎవరికైనా పెట్టావా లేదా అన్నది కావాలన్నమాట. పూర్వజన్మలో ఏదో చేసుకున్నాం, ఈ రోజు ఇటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసేటప్పుడు వారు చెప్పినట్టుగా కామాక్షి దేవతాయై నమః, కామాక్షి నమః అంటూ స్మరిస్తూ ఉండండి. ఇక్కడ దేవతని ఆవాహన చేయబోతూ ఉన్నాం. అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పత్ని సమేతంగా. గ్రహాలు నవగ్రహాలను ఆవాహన చేస్తాం కాబట్టి ఇక్కడ ఓం గ్రహాలు చెప్పాను. ఓం ప్రణో దేవి సరస్వతి వాజభద్వాజనేవతే శ్రీరామ విక్రయవతో బ్రహ్మాదేవానాం పదవే కవిరామ సర్వప్రాణాం మహిషా మృగాణాం
आणि हिरण्यगर्भमावाहयामि स्थापयामि पूजयामि यत्र धीरामनसा वाचमकदा अत्रासखाय सख्यान् जानते भद्रैषा लक्ष्मीर्निहिताधिपतिष्ठा परमं पदकं सदा पश्यन्ति सूरयः देवीव चक्षुरा लक्ष्मीनारायणमावाहयामि स्थापयामि पूजयामि सत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभो विजय सहस्राक्षरा परमेभ्यो वन्कद्रुद्राज प्रदेदते मेढुक्तमाजतब्जते वोचे तमगं हृदे గౌరీ సమేత శ్రీరుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. మీ చేతికిచ్చిన ఆ పత్రికలలో శ్లోకాలు కొన్ని అక్షరాలు లుప్తం అయినాయి, అందువల్ల మీరు చదవమాకండి. గురువు గారు చెబుతారు, చెప్పినప్పుడు ఆ అక్షరాల్లో ఏది పలకాలి అనేటువంటిది మీకు తెలుస్తుంది అన్నమాట. అది మీకు తెలియటానికి ఇచ్చారు. కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి, గమనించండి. इदं विश्वर्विचक्रमे त्रयधानृदयपदं समो नमस्य बालरुद्राय प्रचेतसे मेढुष्टमाय दद्यसे वोचे मशन्द घराणात्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तव ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः शृण्वन्नोतिभिस्येरसा गौरी ओम आसत्येन रजसा वर्तमानो विवेशयन्नमृतं मर्त्यं च येन सवितारथेन देवो याति भुवना विपश्यन् अग्निदूतं वृणीमहे होतारं विश्वमेधसम् अस्य यज्ञस्य सुकृतं कद्रुद्राय प्रचेतसे मेढुष्टमाय दद्यसे भोजे वसन्तमगुं हृदे सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजया आप्यायस्व समेतते विश्वतस्वामवृष्टयं भवावाजस्य सङ्गते अप्सुमे सोमो अब्रवीदन्तर्विश्वानि भेजन अग्निं च विश्वं भौमावस्य विश्वभेजतीः गौरवायसर्वाणुरक्षतेकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवजे सहस्राक्षरा परमे अधिदेवता प्रत्यधिदेवता सहित चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि कगत्पदे पृथिव्या अयाम् वागुं रेतागुं दजन् स्यानापति विभवानक्षरा निवेशने यच्छा न शर्म सप्रथाः शपदना भजकं हितेने भजजामसि कामश्वं वोषयित्वा सनामुडातीदुषे अधिदेवता प्रत्यधिदेवता सहिताङ्गारकग्रहमावाहयामि स्थापयामि पूजयामि स्वाग्ने प्रजागृष्येन विष्टा भूर्ते सगं दुजेथा भजन्षा पुनः कृण्वाग्दस्पापितरञ्जमानमन्वातागं सहित्वैदन्तु मेता इदं विष्णुर्विचक्रमे त्रयधानृतते पदं समो नमस्य भागुं सुरे पुरुषः सहस्राक्षः सहस्रपाद सभौमिं विश्वतो वृत्वात्यतिष्ठत्तथा अधिदेवता प्रत्यधिदेवता सहित बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि अतियधर्यो अरुहाद्यवद्विभाति कृतमज्जनेषु यद्धीरजच्छवसर्त प्रजा तदस्मात् द्रविणन्ते चित्रा ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विसेमतः सुरुचो वेन आवह स बुद्धया उपमा अस्य विष्टा इंद्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकं सुरेवलः अधिदेवता प्रत्यधिदेवता सहित बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि यज्ञजतन्ते अन्यद्विषरूपे अहनीद्योदिवासि विश्वाहिमायावतिस्पधावो भद्राते पूजन्ते रातरस्तु इन्द्राणि मासुनारिषु सुपत्नी महमश्रवं नह्यस्या परञ्चन जलसामरते पतिः इन्द्रपुरत्व इहपायसो मन्यथाचार्याते विवस्तुतस्य कव प्रणीते तव शोरशर्मन्ना विवासन्ति कवचस्तु जज्ञा अधिदेवता प्रत्यधिदेवता सहित शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि छन्दस्तवतु सूर्यः संवातो वात्तदपापस्थितः यमाय सोमगुं सुनुत यमाय जुहुता हविः यमगुं यज्ञो गच्छत्यग्निदूतो अलङ्कृतः तेन त्वधेतान्यञ्जा विश्वाधाता निपतिता बभूव
యత్కామాస్తే దుహమస్తన్నోస్తు భయగ్రస్యామపతయోరజీనా అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చిత్రాభవదూతే సదా వృధస్సఖా కయా శతిష్ఠజావృతా ఆయుంగౌ పృష్టిరక్రమేదసనన్మాతరం పునః పితరం చ ప్రయం సువః అస్తు సర్పేభ్యో ఏ కే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యः సర్పేభ్యో నమః అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి గృణ్వన్నకేతవేపేశోపరజాపేషసే సముషద్భిరజాయథా సచిత్ర చిత్రం చితయంతమస్మే చిత్రక్షత్రచిత్రతమం వయోధా చంద్రప్రయం పురవీరం బృహంతం చంద్రచంద్రాభిర్గణతే యూవస్వా దేవానాం పదవే కవీనామశిరవిప్రాణాం మహిషా మృగాణాం శ్యేనాగృధ్రానాగస్వధిరవనానాకం సోమ పవిత్యేదిరేవన్న అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అయ్యా మీరు చెబుతూ ఉండండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాను ఆవాహయామి స్థాపయామి పూజయామి. దీని తర్వాత విష్ణుమూర్తి యొక్క వాహనం గరుక్మంతుడు అన్నమాట. నారాయణ అంటే 4 వేదాలు. వేదాలు ఎలా ఉంటాయి? ఛందోబద్ధంగా ఉంటాయి. సుపర్ణోసి గరుత్మాను, అటువంటి గరుత్మంతుడు పక్షి. ఆయన రెక్కలు ఎటువంటివి అంటే ఛందోబద్ధంగా ఉంటాయిటండి. ఆ విధంగా మనకి ఛందస్సులు చాలా ఉన్నాయి. దానిలో ఒక 7 ఛందస్సులని కొంతమంది అంటారు, కొంతమంది 9 అంటారు. గాయత్రి, త్రిష్టకు, అనుష్టకు, జగతి. ఆ విధంగా విష్ణుమూర్తి యొక్క స్వామిని అర్థం చేసుకోవాలి అంటే ఛందోబద్ధంగా ఉండాలి. అందువల్ల స్వామివారిని ఆవాహన చేయాలి అంటే గరుత్మంతుణ్ణి మనం పిలవాలన్నమాట. వారి మంత్రాన్ని చెబుతున్నారు. ఓం సువర్ణోతి గరుత్మాన్ ప్రవృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనోర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందాగస్యంగ దృష్ట్యా శపాయ జోగుం శినామ సువర్ణోసి గరుత్మాన్ దివం గచ్చ సువర్పదా సకల సంరక్షకాయ మహాగారుడ దేవతాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. మనకి 7 ఋషులు ఉన్నారు. మనకి వినాయక చవితి వెళ్ళిన తర్వాత వచ్చే తిథి పంచమి, ఋషి పంచమి అంటారు. 7 ఋషులతో పాటు అగస్త్య మహర్షి గారిని కూడా మనం ధ్యానం చేయాలి. ఇక్కడ 7 ఋషులు లోపాముద్రాదేవితో పాటు అగస్త్య మహర్షి గారిని ఆవాహన చేస్తున్నారు. మీకు ఋషులు ఉంటారు, మీ ఋషి, మీ గోత్రం ఉంది కదా, ఆ విధంగా ఇక్కడ కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. అయ్యా మంత్రాలు ఉన్నాయి కదా ఋగ్వేదంలో, అభిత్వా గౌతమ గిర ఉంది కదా, చిచ్చంజోమ, ఆ మంత్రాలు చెబుతుంటారు. విశ్వామిత్రాధ గౌతమ వసిష్ఠ మదగ్ని సప్తైతే ఋషయ స్మృతాః అభిత్వా గౌతమ గిరో అగస్త్య మహర్షి గారు. అగస్త్య అగస్త్య మహర్షి. ఓం కుశుంభకస్తత ప్రవేదిరైః ఇష్టికస్యాయ రసం విషమరస్యం. 7 ఋషి దేవతానావాహయామి స్థాపయామి పూజయామి. లోపాముద్రాదేవి సమేత అగస్త్య మహర్షిమావాహయామి స్థాపయామి పూజయామి. ఈ మైకు ఆ గురువు గారికి ఇవ్వనైనా.